మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఉపద్రవం నుంచి కాపాడిన మహాసేన్ రాజేష్ నేను గర్వంగా చెప్పగలను. ఇవాళ ప్రవీణ్ పగడాల అంటే హత్యని ఎవరెవరైతే మాట్లాడారో, ఎవరెవరైతే వాగారో, ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం పోస్టులు పెట్టారో, ఈ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కోరుకున్నారో వాళ్ళందరికీ ఆన్సర్ చెప్తారు. రాజేష్ మహాసేన్ గారు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, మీరు మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు. అనుమానాలు కేవలం పుకార్లు వీటి ఆధారంగా వద్దు, కొంచెం సంయమనం పాటించండి అని మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో ఈ రోజు పోలీసులు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు. నేను మొత్తుకునేది ఏంటంటే క్రిస్టియన్లు హిందూ గొడవలు స్టార్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎవరో ఒక 5 తప్పుదారి పట్టించడానికి ట్రై చేశారు. లేదు రాజేష్ ఆ వర్గం వాడైనా సరే దాన్ని అడ్డుకున్నాడు, ఆ తప్పును ఖండించాడు అని ఇతర సమాజం మనల్ని గుర్తిస్తుంది కదా. మనం అందరం ఏదో దీన్ని కావాలని ఇంకొక మీద తోసేయాలని అనుకోవట్లేదు. అందులో న్యాయంగా ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని ఆ సమాజం గుర్తిస్తుంది కదా. కనీసం ఈ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు? ఎంత గొంతు చించుకుని చెప్పిన అసలు ప్రవీణ్ గారిని ఎప్పుడు కళ్ళోడు కూడా ఎనాలిసిస్, ఆయన మొహం ఎప్పుడు చూడనోడు కూడా ఆయన గురించి మాట్లాడేయటమే. ఆయన చెడ్డోడు కాదు, ఆయన మంచోడు, 100% చాలా మంచి వ్యక్తి. కానీ ఇది మాత్రం యాక్సిడెంటే. ఆయన మంచి వ్యక్తి అయినంత మాత్రాన, లేకపోతే ఆయన మనువాదం మీద పోరాడినంత మాత్రాన, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి కోసం బలంగా సువార్త తీసుకెళ్ళినంత మాత్రాన ఇది హత్య అయిపోతుంది.